నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. ఫ్రంట్ యార్డ్ గార్డెన్ టూర్ చేసినప్పుడు ఈ రెండింటిని మర్చిపోయానండి. అందుకనే ఇప్పుడు స్పెషల్గా మీకు చూపిస్తున్నాను. ఈ రెండు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తాయి. ఈ కింద ఉందేమో తాబేలు, దాని పిల్ల. ఈ బొమ్మని నేను వాల్మార్ట్లో కొన్నాను అప్పట్లో. పక్కనేమో స్నేయిల్ పాట్ అనమాట. అది మా కజిన్ ఇచ్చింది. స్నేల్ పాట్లోనేమో బిళ్ళగన్నేరు చెట్టు అన్ని కలర్స్వి పెట్టానమాట. పింక్, వైట్, రెడ్, అలాగే వైట్ విత్ పింక్ డాట్ ఇన్ ద మిడిల్ కూడా పెట్టాను. అది ఇప్పుడిప్పుడే సర్వైవ్ అవుతూ ఉన్నాయి. ఇకపోతే మా తాబేలు, దాని పిల్లకి, అలాగే స్నేల్కి కూడా నామాలు అయితే పెట్టేశాను. నామాలు పెట్టడంతో వాటి అందం అయితే మరింత రెట్టింపు అయింది అనిపించింది. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. మరి మీకు నచ్చిందా? లోపల చూసారా? ఇక దాని పక్కనే కనకాంబరం కలర్లు చంద్రకాంతాలు, అలాగే పింక్ కలర్ కూడా చంద్రకాంతం చెట్టు అయితే ఒకటి వచ్చింది. ఎక్కువైతే సో హ్యాపీ అనమాట ఈ చంద్రకాంతాలతోటి. అలాగే నేను కొన్ని సోలార్ లైట్లు అయితే పెట్టాను, ఒక 3. ఇది ఎలక్ట్రిక్ కాదు, సోలార్ లైటు. ఈవినింగ్ టైమ్స్ వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఈ 3 సన్నజాజులు కోసేసాను ఈ పూట. అండ్ ఇటు పక్కన వస్తే చూసారా ఏమైంది? మా గన్నేరు చెట్టు ఎందుకు తీసేసాము అంటే, గన్నేరు చెట్టుకి చాలా గొంగళ పురుగులు వచ్చి ఆకులన్నీ తినేస్తున్నాయండి చెట్లని. అండ్ ఇల్లంతా కూడా గొంగళ పురుగులు పాకేస్తున్నాయి గరాజు వైపు అంతా. సో ఇంకా నాకు సహనం నశించిందనమాట. అందుకని చెప్పి దాన్ని తీసేసాము. అలాగే ఇక్కడ ములగ చెట్టు ఉండేది కదా, అది కూడా అలా ఒక్కటే పైకి వెళ్తూ ఉంది. సో అది కూడా కొంచెము కింద దాకా వేసేస్తే కింద నుండే కొమ్మలు వస్తాయని చెప్పి లాస్ట్ వీడియోలో కొంతమంది కామెంట్స్ పెట్టారు. సో అందుకని చెప్పి దీన్ని ఇలా ఇక్కడ దాకా వేసాను. సో చూడాలి దీనికి సైడ్ నుండి ఎంతవరకు పిలకలు వస్తాయి, పిలకలు కాదు కొమ్మలు వస్తాయి అని చెప్పి. ఇక్కడ నుండే మొదలెడతాను. మళ్ళీ ఇక్కడ నుండి మొదలెట్టి అటువైపు ఏమున్నాయో కూడా చూపిస్తాను, ఇటువైపు సైడ్ ఏమున్నాయి అనేది. సో ఇక్కడ మాకు అరటి చెట్టు అయితే బాగానే పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా. అండ్ దీనికి దేవగన్నేరు చెట్టుకి ఫ్లవర్స్ వచ్చినాయండు. ఇది కూడా వైట్, మధ్యలో ఎల్లో కలర్. మనకి ఇండియాలో ఎక్కువగా ఉంటాయి కదా ఇలాంటి చెట్లే, ఆ కలరే అనమాట. ఈ చెట్టుకి కూడా ఏమైనా ఉన్నాయా? ఏం రాలేదు. యాక్చువల్గా 2 బ్రాంచ్లు ఉంటే అటువైపు బ్రాంచ్ని కట్ చేసేసానండి. ఇటువైపు నుండి ఇంకోటి వచ్చింది. అయితే మరి అదంతా మూసేస్తుంది గార్డెన్ అంతా. కొంచెం ఏదైనా చెట్లు ఉంటే వాటికి ఎండ రావాలి కదా అని చెప్పి అటు చెట్టును అయితే కట్ చేశాను. ఇటువైపు కొమ్మను మాత్రమే ఉంచాను అనమాట. సో నేను మొక్కలేమీ పెట్టలేదండి, అంతా వానలు, రోజు వానలే ఇక్కడ. సో అందుకని చెప్పి ఇంకా మొక్కలు పెట్టలేదు. అయితే ఇక్కడ రేగు చెట్లు పెట్టాను, ఒకటి అక్కడ, రెండోది, అండ్ ఇక్కడ మూడోది. ఇదేంటో బతకదామా వద్దా అన్నట్టుగా ఉంది దీని పరిస్థితి. ఈ రేగు చెట్లు వెనకాల పిల్లగన్నేరు చెట్టు ఏదో మొక్క వచ్చిందండి. నేను వేయలేదు, అదేదో వచ్చింది, మరి ఏ కలర్ తెలియదు. మంచి కలర్ అయితే ఉంచుతా, లేకపోతే తీసేస్తా. వెదర్ మంచిగా అయ్యాక వాల్మార్ట్ నుండి తీసుకొచ్చి మొక్కలు ఏమన్నా పెట్టాలి ఇక్కడ. సో స్టిల్ అలాగే ఉంచాను. ఇక మనము ఇటువైపు వెళ్ళిపోదాము, పాండు వైపు. అదిగో అటువైపు పాండు ఉంది కదా. సో ఇక్కడేమో జామ చెట్లు పెట్టాను. జామకాయలు చాలా వచ్చినాయి, తిన్నాము కూడా అని మేము కోసుకొని. ఇప్పుడు మీకు చెట్టు చూపిస్తా. ఇదిగోండి మా జామకాయ రెడీ అంటుంది. వీటిల్లోనే దొండకాయలు కూడా వచ్చేసినాయి. దొండకాయ ఇంకా కాయలు ఉండాలి, జామకాయలు. ఇదిగో ఇక్కడ 2 ఉన్నాయి, అలాగే ఇక్కడ ఒకటి ఉంది, అండ్ లోపల కూడా ఒకటి ఉందండి, ఒక బుజ్జికాయ లోపల కూడా. అదిగో అది కనబడుతుంది కదా, అక్కడ ఒకటి ఉంది. సో అదన్నమాట ఈ జామ చెట్టు కథ. ఆ దాంట్లోనే నేను చింత చెట్టు కూడా ఒక చిన్న మొక్క వేశాను. చింత చెట్టు, అదిగో చింత చెట్టు, అది అన్నమాట చింత చెట్టు. చింతాకు
కోసుకుంటా ఉండొచ్చు అని చెప్పి పెట్టాను. అది చాలా స్లోగా పెరుగుతుంది. చుట్టూరుతో అయితే రాళ్ళు పెట్టాను. రాళ్ళల్లోనేమో మట్టి పోసి కనకాంబరం చెట్లు పెట్టాను. ఇవి లేడీ కనకాంబరం, లేడీ కనకాంబరం, సౌందర్య కనకాంబరం అంటారు కదా, అవి ఆ కనకాంబరాల చెట్లు నాకు పడి వస్తే గార్డెన్లో తీసుకొచ్చి పీకి ఇక్కడ పెట్టేశాను అనమాట. ఈ వరుస ఇవన్నీ బ్లాక్స్, ఇక్కడ సిమెంట్ బ్లాక్స్, వాటిల్లో మట్టి పోసేసి మొక్కలైతే పెట్టాను. ఈ జామ చెట్లు మడిలో దొండపాదు తీగ కూడా పెట్టానన్నమాట. అయితే అది పెరిగి ఇప్పుడు ఇదంతా ఆక్యుపై చేసేసిందండి. నేను ఆ ట్రెల్లిస్లో ఉంటుంది అనుకుంటే ఆ పైన స్విమ్మింగ్ పూల్ సంబంధించిన బాక్సులు పైకి కూడా ఎక్కేసింది ఈ తీగ. అసలు పిచ్చి తీగలాగా పెరుగుతుంది. దొండకాయలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఈ టైంలో. అంతకుముందు బాగానే వచ్చినాయి. ఇప్పుడు వానలు కదా, ఒకటే వానలు, ఇక చెట్టు అయితే పెరుగుతుంది కానీ కాయలు ఎక్కువ లేవు. ఇగో ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి కదా, సరే రెడీ అయిపోయినాయి కదా అని కోసేసాను. జామకాయ కూడా రెడీ అయిపోయినట్టుందండి. ఇది హార్వెస్ట్ చేద్దాము. నా సీతాఫలాలు కూడా వచ్చినాయి అటువైపు, అవి కోయడం చూపించలేదు మీకు. కాయలు రెడీ అవ్వగానే ఎగ్జైట్మెంట్లో కోసేస్తాను. కోసిన తర్వాత కానీ గుర్తురాదు వీడియో చేయాలని. ఇది యూట్యూబర్కి ఉండాల్సిన లక్షణమే కాదు. నేనేమో యూట్యూబ్ చేద్దామనుకుంటాను కానీ నాకు వీడియోలు చేయాలంటే మర్చిపోతూ ఉంటాను. సరే, ఇక్కడ ఈ పార్ట్ మీరు గుర్తుపట్టారా? నేను ఇంతకుముందు ఒక షార్ట్ చేసి పెట్టాను మొక్కలు పెట్టినప్పుడు. ఏ మొక్క బతకలేదండి బీరకాయ చెట్టు తప్ప. నేను చాలా ఆశతో అక్కడ కుకుంబర్స్ వేశాను, బీరకాయ, చిక్కుడుకాయ, ఇంకేదో వేశాను. అయితే చిక్కుడుకాయ బాగా వచ్చేసి మిగతా చెట్లన్నిటినీ సప్రెస్ చేసేసిందండి. ఇక దాంతో మిగతా చెట్లు ఆల్మోస్ట్ కుకుంబర్స్ అయితే చచ్చిపోయినాయి. ఈ బీరకాయ కూడా ఎక్కడో అక్కడొక ఆకు అక్కడొక ఆకు కనపడుతుంది. సరే, ఇక ఈ చిక్కుడేమో బాగా పెరిగి కాయలు అయితే వచ్చాయి కానీ 1 అంగుళము 2 అంగుళాల్లోనే కాయలు ఉన్నాయి. అసలు ఆ కాయలు నాకు దేనిలోకి రావు. ఇక ఇలా లాభం లేదని చెప్పి ఆ చిక్కుళ్ళన్నిటినీ పీకి పారేశాను. ఇక ఆ తర్వాత మిగిలింది ఏంటంటే ఈ బీరకాయ ఒక్కటే అనమాట. అక్కడక్కడ 4 ఆకులతో ఏదో బతుకుదామా వద్దా అన్నట్టుంది. మొత్తానికి ఇప్పుడు కాయలు అయితే వస్తున్నాయి. ఇటువైపు ఈ బొప్పాయి చెట్టుకి కాయ అయితే పడిందండి. మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇటువైపు వచ్చాను. ఈ కాయ బాగానే పెరుగుతుంది. ఈ సొరకాయ అయితే ఎండిపోయింది. ఒకసారి సడన్గా అనుకోకుండా చెట్టు పీకేశారు మా హస్బెండ్. ఇక దాంతో అది ఎండిపోతుంది అనమాట. ఇక ఇంకో బొప్పాయి చెట్టు ఇటువైపు, దీనికి కూడా చిన్న కాయ వచ్చింది. ఇక ఇటువైపు చెట్లు పార్ట్ 3 లాగా చేసి చూపిస్తానండి. ఇప్పటికే చాలా అయిపోయింది. సరే, ఈ బొప్పాయి చెట్టు వరకు ఆపేసి దీని పక్కన అరటి చెట్టు, అది కర్పూరకేళి ఏదో అన్నారు. ఇక ఇటేమో క్రేప్ మెట్టలు పెట్టాము మా ఇంటికి పక్కింటికి బోర్డర్లో. లాస్ట్ ఇయర్ పెట్టాము. ఫ్లవరింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది.